ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ నంద్యాల. నేను ఏప్రిల్ నెల 7వ తారీఖు సాయంత్రం జరగబోతున్న సభకి నంద్యాల రాబోతున్నాను. యేసు ప్రభు నామధ్యాన మహోత్సవములు రివైవల్ మీటింగ్ ఏప్రిల్ నెల 6, 7, 8 తారీఖుల్లో సభలు జరగబోతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం మొదటి వాటర్ ట్యాంక్ దగ్గర, పార్క్ గ్రౌండ్, వైఎస్ఆర్ నగర్, నంద్యాల. తప్పకుండా హాజరవ్వండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ముందుగానే కన్వీనర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి. దూర ప్రాంతం నుంచి వస్తున్న వారు సమయానికి హాజరయ్యే ప్రయత్నం చేయండి. నేను మీ మధ్యలో ఏప్రిల్ నెల 7వ తారీఖు సాయంకాలం సభలో ఉండబోతున్నాను. మరి విశేషమైన సంగతులు ఈ చివరి దినాలలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి సూచన క్రీస్తు రాకడను, క్రీస్తు జ్ఞానాన్ని మనందరిలో నాటుతుంది. అవును, క్రీస్తు రాకడను గూర్చినటువంటి జ్ఞానం మనకు కావాలి. మీకు తెలుసా, చాలా స్పష్టంగా రాయబడింది, ఆయన రాకడను గూర్చి దినమేదో గడియేదో తెలియదని. ఆయన దొంగ ఎలాగైతే చెప్పకుండా వచ్చేస్తాడో అలాగే పెట్టకుండా ఆయన వచ్చేస్తాడు అని సంఘం నమ్ముతుంది. కానీ మీకు విషయం తెలుసా, ఆయన రాకడ దొంగ వలె సంఘం మీదకి కాదు, లోకం మీదకి రాబోతుంది. సంఘానికి ఆయన రాకడ ఎంతో కొంత తెలిసే జరగబోతుంది. అందుకే సూచనలు ఇవ్వబడ్డాయి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన దొంగ వలె వస్తాడనే మాట ఉంది. కానీ సరిగ్గా మీరు 4వ వచనం 5వ వచనాన్ని మీరు ధ్యానం చేస్తే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అని అంటాడు. కాబట్టి సంఘం పైకి ఆయన రాకడ దొంగ వలె రాదు. నోవాహు దినములలో జరిగినట్లు హఠాత్తుగానే జరుగుతుంది. కానీ నోవాహుకు తెలుసు, ఆ హఠాత్తు ప్రళయం రాకముందే నోవాహు లోపటున్నాడు. నోవాహు లోపలికి వెళ్ళగానే డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత అది సంభవించింది. లోకానికి హఠాత్తుగా వచ్చింది కానీ నోవాహు కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇంకా రాకడను గూర్చి, దేవుని జ్ఞానమును గూర్చి స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. క్రీస్తును నేర్చుకుందాము రండి. ఈ సభల్లో దేవుని ఆలోచనతో నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. గాడ్ బ్లెస్ యు.